బ్యాక్ సైడ్ అన్నయ్య రేషన్ కొనడానికి వెళ్తున్నా, తోడురారా. చిన్నపిల్లవేంటి, ఒకదాని వెళ్ళు. రారా. సీరియస్ గా గేమ్ ఆడుతున్నా, వెళ్ళు. ఏంటి రమ్య కాల్ చేస్తుంది? హలో అశోక్, ఖాళీనేనా? నేను ఖాళీనే. బయటకు వచ్చాను, తోడొస్తావా? 10 నిమిషాల్లో వచ్చేస్తా. చూసారా సార్ డబుల్ యాక్షన్? చాలా దూరం కదా, పర్లేదా? ఏం పర్లేదు. ఏం లేదు, ఇక్కడ చాలా మంది బాయ్స్ ఉన్నారు, కామెంట్ చేస్తారు. అయినా మీ అన్నయ్య ఉంటాడు కదా, తోడు రమ్మంటే రాడా? మా అన్నయ్యకి రమ్మంటే ఫోన్ లో గేమ్స్ ఆడుతున్నాడు. అన్నయ్య రేషన్ కొనడానికి వెళ్తున్నా, తోడురారా. చిన్నపిల్లవేంటి, ఒకదాని వెళ్ళు. సరే వస్తున్నా. సరే డబ్బులు వెళ్ళి తెస్తా. ఈ ఎండలో ఏం వెళ్తావాలే. థ్యాంక్స్ రా అన్నయ్య. ఎప్పుడు చూడు ఫోన్ లో రీల్స్ చూడటమే, వెళ్ళి చదువుకా. హలో ఎక్కడున్నావు? నేను ఇక్కడ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నాను. ఏంటి అప్పుడే వచ్చేసావా? అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదా? ఇదిగో నేను దారిలోనే ఉన్నాను. నాకు ట్రాఫిక్ సౌండ్ వినిపించట్లేదు, నిజం చెప్పు, ఎక్కడున్నావు? 5 నిమిషాల్లో రాకపోతే నేను వెళ్ళిపోతా. వస్తాను ఒక 5 నిమిషాలు వచ్చేస్తా. అమ్మా బయటకు వెళ్తానమ్మా. అమ్మా క్రికెట్ కి వెళ్తున్నా అమ్మా. సరే గంటలో వచ్చి అమ్మా. సరే థ్యాంక్స్ అమ్మా. అమ్మ బ్యాట్ లేకుండా క్రికెట్ కి ఎందుకు వెళ్తాడు? క్రికెట్ కి వెళ్తున్నావు, వేసాలు వేస్తాను ఏంటి? డాడీతో చెప్తాను. బ్యాక్ సైడ్ ఏదో తేడాగా ఉందేంటి? నానా పావు కేజీ కందిపప్పు తెచ్చి అమ్మా. చెల్లికి చెప్పమ్మా. చూసారా సార్ డబుల్ యాక్షన్? చెల్లి చదువుతుంది కదమ్మా, నువ్వు వెళ్ళి షాప్ కి. ఎప్పుడు నాకే చెప్తావు ఏంటి? సర్లే ఇవ్వు, వెళ్తా. ఇదిగో పావు కేజీ కందిపప్పు. ఎక్కడో కొడుతుంది సీనా. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఈడికుంది. నానా మర్చిపోయాను, చింతపండు తెచ్చివా. అబ్బా ఏమైంది? అరే నడిచి కాళ్ళు నొప్పి వస్తున్నాయిరా. సరే ఆటో చెప్పనా? ఆటో నడవలేకపోతున్నా, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. సరే ఆటోకి వెళ్ళిపోదామా? కానీ నా దగ్గర డబ్బులు లేవు. పర్లేదు, మా డాడీ ఇచ్చిన పాకెట్ మనీ ఉన్నాయి, వెళ్ళిపోదామా? సరే నీ ఇష్టం. ఆటో ఆకలేస్తుందా? సరే ఐస్ క్రీమ్ తీసుకురానా? ఓకే అన్న ఒక ఐస్ క్రీమ్ ఇరా. బాగుందా? ఫేస్ ఏంటి అలా పెట్టావు, ఆకలేస్తుందా? కొంచెం. సరే మూరీ మిక్సర్ తింటావా? సరే అన్న ఒక మూరీ మిక్సర్ చేయవా? కొంచెం బాగా చేయండి. ఇదిగో. మనం ప్రేమించే వాళ్ళతో ఉండడం కన్నా మనల్ని ప్రేమించే వాళ్ళతో ఉంటేనే బెనిఫిట్స్ ఎక్కువ. వర్ధన్ నాకు చాక్లెట్ కావాలి. ఆగు ఇప్పుడే తీసుకొస్తా. అన్న డైరీ మిల్క్ ఫ్రూట్ అన్నట్టు చాక్లెట్ ఇవ్వా. 90 రూపీస్ అన్నా. 90 రూపీసా? ఒక దమ్ బిర్యానీ వస్తుంది, మా చెల్లి నేను కలిసి తినొచ్చు. ఏంటన్నా కావాలా వద్దా? ఇదిగో మహి. ఏంటిది మెల్ట్ అయిపోయింది? సర్లే నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటాలే. రమ్య నీ కోసం చాక్లెట్ కొన్నా. కాస్ట్లీ చాక్లెట్ ఎలా కొన్నావు? చాలా రోజుల నుండి నా పాకెట్ మనీ దాచి కొన్నా. థ్యాంక్స్ అశోక్. ఏదో తేడాగా ఉందేంటి? నా చాక్లెట్ పోయింది.